స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. సార్వత్రిక యేసు నా రక్షణకై నిలుపెదాయె. సార్వత్రిక యేసు నా రక్షణకై నిలుపెదాయె. ఆనంద జలనిధి నాకందించి, ఆనంద జలనిధి నాకందించి కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. పాపదండనమయమును భావి, పాపదండ భయమును భావి పరమానంద మనకొసగేను. పరమానంద మనకొసగేను. ఆనంద జలనిధి నాకందించి, ఆనంద జలనిధి నాకందించి కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు, మహిమా శరీరం మనకొసగును. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు, మహిమా శరీరం మనకొసగును. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఈరోజు కూడా మరి దేవుని యొక్క వాక్యముల నుండి మనం చూసినట్లయితే మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక. ఇక్కడ యోధారాజైన అమజ్యాని గురించి రాయబడింది. ఈయన 9వ రాజు. మనము
చూస్తూ వచ్చాము. రాజులందరినీ కూడా మనము చూసాం. యూదావారిని రాజ్యం రెండుగా చేయబడింది. అయితే యూదావారిని పరిపాలించినటువంటి రాజుల్లో ఈయన 9వ రాజు. అయితే ఈయన గురించి దేవుని వాక్యంలో ఇక్కడ అమజ్యా అని రాయబడింది అనమాట. ఈయన పేరేంటంట? అమజ్యా. తండ్రి పేరేంటి? పోయిన వారు విన్నాం కదా, తండ్రి పేరేంటి? యోవాషు. కాబట్టి యోవాషు కుమారుడైనటువంటి అమజ్యా. ఈయన చూడండి, మొదటి వచనం చూడండి. అమజ్యా ఆలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయాదాను. ఇక్కడ మనం చూస్తే 25 సంవత్సరాల వయసు కలిగిన వాడంట. 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలిండంట. ఈయన గురించి 2వ వచనములో అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన కానీ పూర్ణ హృదయముతో ఆయన ఏం చేయలేదంట? అనుసరించలేదు. అంటే ఈయన యథార్థంగా ప్రవర్తించాడు కానీ పూర్ణ హృదయముతో దేవుని ఏం చేయలేదు? అనుసరించలేదు. యథార్థంగానే ఉన్నాడు కానీ దేవుని విషయంలో ఆయన మరి పూర్తిగా సంపూర్ణంగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించలేదు. చాలామంది ఇట్లాగా ఉంటాం కదా, మనం కూడా మందిరానికి వస్తాము కానీ ఏం చేస్తాము? పూర్తిగా పూర్ణ హృదయంతో ఆయన మనం ఏం చేయట్లేదు? సేవించట్లేదు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం సేవించే వారంగా ఉండాలి కదా. బైబిల్లో మనకు బాగా తెలిసిన వ్యక్తి ఉన్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో కాలేబు ఉన్నాడు. కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి ఏం చేశాడంట? వెంబడించినాడు. పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడు కదా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే కాలేబుని గురించి దేవుడు అంటాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు గలవాడై నిండు మనసుతో నన్ను వెంబడించను. కాబట్టి నిండు మనసుతో మనం దేవుణ్ణి వెంబడించాలి. ఉంటే చల్లగానే, యేసుప్రభువారు ఏమన్నాడు? ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే ఎచ్చగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే నేను నీ మీద ఏం చేస్తాను? ఉమ్మి వేయిస్తున్నాను అన్నాడు. కాబట్టి నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ఈయన కూడా కొంతమటికి యథార్థంగానే ఉన్నాడంట కానీ పూర్ణ హృదయంతో ఆయన ఏం చేయలేకపోయినాడు? అనుసరించలేకపోయాడు. నీతిగానున్నట్టు ఉన్నాడు కానీ పూర్తిగా ఏం చేయలేకపోయినాడు? అనుసరించలేకపోయినాడు. ఎట్లున్నాడంటే మనకలాగానే వచ్చి రానట్టుగా వెళ్ళాలా వద్దా, ఏం చేద్దాం, సగం నుంచి వెళ్దామా, మధ్యలో నుంచి వెళ్దామా అంటే అనుసరిస్తాం కానీ పూర్ణ మనసుతో ఏం చేయలేకపోతున్నాం? అనుసరించటం లేదు. కారణం ఏంటంటే మనకున్నటువంటి పనులు మనకేమైపోయినాయి? ఆటంకం అయిపోయినాయి. దేవుడు ఈరోజు మాట్లాడేది ఏంటంటే మనకున్నటువంటి పనులు మనకు ఆటంకరంగా ఉండకూడదు. అది నీ ఉద్యోగమే కావచ్చు, లేకపోతే నీ పొలం పనులే కావచ్చు. దేవుని పనికి ఏదైతే ఆటంకరంగా ఉండి నువ్వు దేవుని సన్నిధికి ఏ విషయంలో అయితే నువ్వు రావటానికి నిర్లక్ష్యం చేస్తున్నావో దేవుడు దాన్ని తీసేస్తాడు. దేవుని కొరకై దేని విషయంలో నువ్వు అభ్యంతరపడుతున్నావో దాన్ని దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే దేవునికి ఏం కావాలా? నువ్వు మందిరానికి రావటం కావాలి. దేవుడు చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ మరి కొంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తారు కదా. నిన్న 2వ శనివారం సందర్భంగా కొంతమంది బాధపడుకుంటూ ప్రార్థన చేశారు. మా సంఘం ప్రభా మరి నీరసిల్లిపోతుందయ్యా, వాళ్ళు సొంత పనులు చూసుకుంటున్నారయ్యా అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుకుంటా కన్నీళ్లు గార్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చూడలేదని మీరు అనుకుంటారు. ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే అని మీరు అనుకుంటారు. కారణం ఏంటంటే దైవ భయం అనేది మనలో వెంటనే రావట్లేదు. ఎందుకని అంటే దేవుని భయము అది నిదానంగా రావట్లే. బైబిల్లో రాయబడింది, దుష్క్రియకి తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవటం చూసి జనులు భయం విడిచి పాపం చేస్తున్నారంట. దుష్క్రియకి తగిన శిక్ష శీఘ్రంగా జరగట్లేదంట.
వెంటనే జరిగితే భయపడతారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు, చూద్దాం తరుణం ఇస్తున్నాడు అనమాట. కాబట్టి అనుసరిస్తున్నాము కానీ పూర్తిగా ఏం చేయలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం. అనుసరిస్తున్నారు, ఆదివారం నాడు అట్లా వచ్చి కాసేపు కూర్చుని మరి తర్వాత మరలా ఏం చేస్తున్నాం, తర్వాత ఏం చేస్తాం. ఇక్కడ ఈయన కూడా ఏం చేశాడు, ఈ రాజు కూడా ఏం చేశాడంట, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన కానీ పూర్ణ హృదయంతో ఏం చేయలేదు, ఆయన అనుసరించలేదు. అంటే పూర్ణ హృదయంతో అనుసరించలేదు. అంటే ఆదివారం చర్చి అయిపోగానే మళ్ళీ సీరియళ్ళు, సినిమాలు కదా, తర్వాత లోక స్నేహం, తర్వాత లోకం. అంటే పూర్తిగా ఏం చేయలేకపోతున్నాడు. ఈయన కూడా మనకు ఏం నేర్పిస్తున్నాడు, మనకు బుద్ధి నేర్పిస్తున్నారు. వాళ్ళని దేవుడు అంట యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికై దేవుడు రాశాడంట. వాళ్ళని అనుసరిస్తున్నాడంట. కానీ ఎట్లా అనుసరిస్తున్నాడంట, నిండు మనసుతో పూర్ణ మనసుతో ఆయన ఏం చేయలేకపోతున్నాడంట, అనుసరించటం లేదంట. అంటే మరి 2వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము చూడండి, దేవుని వాక్యంలో 14వ అధ్యాయంలో ఈయన గురించి ఉంటుంది. 2వ రాజులు 14వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. 3వ వచనం, ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక, దావీదు ఏం చేశాడంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడు అనమాట. ఈయన దావీదు చేసినట్టు చేయలేదంట. ఇతను మంచోడే, కానీ అతనిలో ఏముంది, పూర్తిగా కాదంట. సగము లోకము, సగం దేవుడు. కాబట్టి ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేశాడు. సగం చేశాడు, పూర్తిగా చేయలే. అందుకే 4వ వచనంలో ఇతడు ఉన్నత స్థలములో కొట్టివేయలేదు, జనులు ఇంకాను ఉన్నత స్థలంలో బలులు అర్పించుచు ధూపం వేసు వచ్చారు. అంటే ఉన్నత స్థలాలు ఏం చేయలేదంట అండి, పూర్తిగా తీసేయలేదంట. అంటే ఉండనే ఒకవేళ అవసరం వస్తుందేమో, ఒకవేళ మనకే అవసరం వస్తుందేమోనని. ఒక ఆమె నరసవ్వ అంట, తెలంగాణలో ఒక ఆమె నరసవ్వ, ఆమె పేరు నరసవ్వ. ఆ సహోదరి దేవుని నమ్ముకుని వస్తుంది కానీ ఇంట్లో ఉన్న విగ్రహాలు తీసేయలేదు. మేము ఎన్నోసార్లు చెప్పేవాళ్ళం, అవి ఎందుకక్క తీసేయండి అక్క అనేవాళ్ళం. అంటే ఇటు వస్తున్నావు కదా తీసేయక్క అంటే తీద్దాములన్నా అనింది. అంటే ఆమె పూర్తిగా ఏం చేయలేదు, దేవుణ్ణి వెంబడించలేదు. కొన్ని రోజులకి మరలా ఏమైంది, కష్టాలు బాధలు రాగానే మరలా వాటి వైపు వెళ్ళిపోయింది. అంటే ఆమెకు ముందే తెలుసు, ఎందుకంటే ఏమో ఉండని అవసరం వచ్చినప్పుడు మరలా మనం కూడా ఒకవేళ అటు కూడా వెళ్ళొచ్చు. ఇట్లాంటి జీవితాన్ని కలిగి చాలామంది ఉంటూ ఉంటారనమాట. కాబట్టి ఈయన కూడా దావీదు చేసినట్లు చేయకపోయాడు, కానీ కొంతవరకు ఏమున్నాడు, నీతిని అనుసరించి నడిచాడంట. యథార్థత కలిగి ఉన్నాడు, కానీ నీతిని అనుసరించాడు, కానీ అది పూర్తిగా కాదు కదా. మనం ఇక్కడ ఇంతమంది, నేను కూడా మీలో ఒకడిని అనుకుందాం. ఇక్కడ నిలబడి నేను కూర్చున్న మీరు అందరూ ఎవరైనా పూర్తిగా దేవుని అనుసరిస్తున్నామా? ఎవరైనా పూర్తిగా దేవుని అనుసరిస్తున్నామా? అనుసరిస్తలా. అందుకని ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాం మనం. అంటే దేవుడు పిచ్చోడు కాదు, మనల్ని ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకే ఉంచుతాడు ఆయన కూడా. ఎందుకంటే మనం ఉండే స్థితి ఎట్లుంది, మనం సగమిటు యథార్థంగానే ఉన్నాం, కానీ పూర్ణ హృదయంతో లేము. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనల్ని చూచి చూడనట్లుగా పట్టించుకోకుండా ఏదో సహాయం చేసి చేయకుండా, ఆయన కూడా తెలుసు కదా దేవుడి న్యాయం ఎట్లుంటుంది. దేవుడి న్యాయం ఖచ్చితంగా న్యాయంగా ధర్మంగా ఉంటుందంట. మనం ఏమైతే చేస్తామో దేవుడు కూడా అదే చేస్తాడు.
కాబట్టి మన భక్తి జీవితాన్ని బట్టి మనం ఎంతవరకు అయితే దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటున్నామో అదే పని దేవుడు చేస్తాడు. ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడట, ఏం చేశాడంట, అమధ్య ఏం చేశాడు, మరి అది యథార్థంగా ప్రవర్తించాడంట, కానీ అది పూర్ణ హృదయంతో అనుసరించలేదంట, ప్రవర్తించలేదంట కదా. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయండి, ఆరాధించండి, అనుసరించండి. కాబట్టి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, పూర్తిగా దేవుని వైపు తిరగాలి. పూర్తిగా దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, సామెతలు 3 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశం మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొను. దేవుడు అంటాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకో. అయితే గాయకుంటే ఏం జరుగుద్ది, 2వ వచనం చూడండి, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలగజేస్తాయి. కాబట్టి పూర్ణ హృదయముతో దేవుడు అంటాడు, అయా పూర్ణ హృదయంతో నన్ను కనుకో, నా ఆజ్ఞలు గైకో. 5వ వచనం చూడండి, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మక ఉంచుము, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును కదా. కాబట్టి మరి దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, పూర్తిగా ఆయన వైపు తిరుగు. కాబట్టి సమస్తము దేవుని కొరకు చెయ్యి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకో, ఆయనకి నిన్ను అప్పగించుకో పూర్తిగా. శద్రకు మేషకు అబేద్నెగోలంట తమ దేహములను దేవుని కొరకు అప్పగించుకున్నారంట. అట్లాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి, పూర్ణ హృదయంతో పూర్తిగా దేవుని వైపు మనం తిరిగే వారంగా ఉండాలి కదా. 7వ వచనం చదవండి, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్టులో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పారును కదా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నీ రాబడి అంతట్లో ఏమి ఇవ్వాలంటండి, ప్రథమ ఫలం ఇవ్వాలి. దేవునికి మనం ప్రథమ ఫలం ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, జీవిస్తాడు. మనం ఇస్తున్నామా రాబడి అంతట్లో, ఇవ్వట్లేదు. కొంతేమో దాచుకుని, దశభాగాలు దాచుకుని, కొంతేమో ఇస్తూ ఉన్నాం అన్నమాట. కొంతమంది ఉంటారు స్థానిక సంఘంలో ఎవరు, స్థానిక సేవకునికి ఎవరు, ఎక్కడెక్కడో ఇస్తూ ఉంటారు అన్నమాట. ఒక ఆమెంట స్థానిక సేవకుని పిలిచి, అన్నా నేను రిటైర్డ్ అయ్యానన్నా, రిటైర్డ్ అయిన సందర్భంగా నాకు డబ్బులు వచ్చినాయి, అయితే 2 లక్షలన్నా ప్రార్థన చేయండి, ఈ సతీష్ కుమార్ గారికి ఇవ్వాలి అన్నా అనిందని. చూడండి ఎలా ఉందంటే, కొంతమంది ఎట్లా ఉంటారంటే స్థానిక సంఘమునికి ఎవరు, స్థానిక సంఘంలో కొంతమంది ఎవరు అన్నమాట. స్థానిక సంఘంలో ఇవ్వకోకుండా వెళ్ళిపోయిన చావకులకి, ఇక్కడ ఉండగా చూడరు ఆయన్ని, వెళ్ళిపోయిన చావకునికి ఇస్తారు కొంతమంది. దశమ భాగాలన్నీ ఆయనకే. ఆయన పులిపీఠం దగ్గర కూర్చొని, బల్ల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాడా ఆ సంఘంలో? నేనైనా అంతే. నేను వ్యక్తిగతంగా చేయగలను మీ గురించి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను వ్యక్తిగతంగా మీ కొరకు నేను ప్రార్థన చేయగలను, కానీ బల్ల దగ్గర కూర్చొని నేను మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయలేను. ఎందుకంటే ఆ సంఘంలో వాళ్ళ కొరకు చేసేసరికి సమయం సరిపోదు. అట్లాగే వెళ్ళిపోయిన చావుకులు ప్రార్థన చేస్తారు, కానీ బల్ల దగ్గర కూర్చుని మీ అందరి కొరకు, నీ కొరకు, నీ పిల్లల కొరకు ఇదంతా చేయరు ఎవరు కూడా. కాబట్టి మన స్థానిక సంఘంలో మీ దశమ భాగాలు, మీ పరాల పదాలు ఎక్కడికి రావాలా? దైవ సన్నిధికి రావాలా, దేవుని సన్నిధికి తీసుకురావాలా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది, నీ రాబడి అంతట్లో ఏం చేయాలంటండి, ప్రథమ ఫలంనివ్వాలి. నీ ఆస్తిలో సగభాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు.
కాబట్టి ఇక్కడ కింద అంటున్నాడు, అప్పుడు నీ కొట్టులో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లును కదా. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము పూర్ణ హృదయంతో అన్ని ప్రతి విషయంలో కూడా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి, అన్ని కూడికలకు రావాలి. కాబట్టి అలాంటి అనుభవం కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఇంకా ఇంకా వర్ధలింపజేస్తాడు అన్నమాట, ఆశీర్వదిస్తాడు. పూర్ణ హృదయంతో ఆయన్ని వెంబడించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ యొక్క అమధ్య అనేటువంటి రాజు ఏం చేశాడంట, యథార్థంగానే ఉన్నాడు కానీ పూర్ణ హృదయంతో అనుసరించలేకపోయినాడు. దావీదు చేసినట్టు చేయలేకపోయినాడు కానీ నీతిగానే ఉన్నాడంట. అంటే పూర్తిగా ఏం చేయలేకపోయినాడు, ఆయన పూర్తిగా ఉండలేకపోతూ వచ్చినాడు అన్నమాట. అయితే ఈ రాజు మరి అలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. అయితే ఇతనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే, కొంతవరకు మంచోడే అనుకోవాలి, ఎందుకంటే కొంతవరకు యథార్థంగానే జీవించాడు. తర్వాత 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయము 3వ వచనం, రాజ్యం తనకు స్థిరపడినప్పుడు అతడు రాజైన తండ్రిని చంపిన రాజసేవకులందరినీ చంపించను. అయితే 4వ వచనం చూడండి, అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తల్లిదండ్రుల కొరకు సావకూడదు, ప్రతి మనిషి తన పాపం కొరకే తానే సావులని మోషే గ్రంథమంతలి ధర్మశాస్త్రం నందు రాయబడి ఉన్నది. యెహోవా ఆజ్ఞని బట్టి అతడు వారి పిల్లలను చంపక మాని. అసలు రాజు మొట్టమొదట రాజు అవంగానే ఏం చేస్తాడు, అసలు ఎదుటి శత్రువు పిల్లలందరిని ఏం చేస్తాడు, చంపేస్తాడు. పిల్లలతో కూడా చంపేస్తారు వాళ్ళు. ఇక ఎప్పుడు కూడా ఈ మనిషి రాజు కాకూడదు అని, నేనే రాజుగా ఉండాలనేటువంటి ఒక స్వార్థం ఉంటుంది వాళ్ళు. అయితే ఈయనైతే అట్లా కాదంట, ఎవరైతే తన తండ్రిని చంపినారో వాళ్ళనే చంపినాడంట. కానీ ఒకవేళ మరి ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యి మరలా నన్ను ఎక్కడ చంపుతాడు అనేటువంటి ఆ విషయంలో ఆయన ఏమాత్రం కూడా అనుకోకుండా తండ్రిని మాత్రమే, ఎవరైతే తన తండ్రిని చంపినారో వాళ్ళని మాత్రమే చంపాడంట. పిల్లలను చంపక ఏం చేశాడంట అండి, విడిచిపెట్టాడంట. అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడు, మంచిదే. మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది, తండ్రులు పాపం చేస్తే తండ్రులే సావాలి, పిల్లల పాపం చేస్తే పిల్లలే సావాలి. కాబట్టి ఎవరు పాపం చేస్తే వాళ్ళకే శిక్ష. కాబట్టి ఎవరు ద్రాక్షకాయలు తింటారో వాళ్ళ పొల్లే పులుస్తాయట. అట్లాగే ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, తండ్రులు చేసిన పాపానికి పిల్లల్ని మనం చంపొద్దని చెప్పి ఏం చేశాడు ఆయన, పిల్లల్ని చంపుకోకుండా పిల్లల్ని ఏం చేశాడంట, ఇడిచిపెట్టాడంట కదా. కారణం ఏంటంటే మోషే ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ వచ్చినాడు. అయితే ఈయన రోజు రోజే మరి అభివృద్ధి చెందుతున్నాడు, పర్వాలేదు, బాగానే ఉంటున్నాడు. ఈయన 29 సంవత్సరాలు పరిపాలన జరిగిస్తున్నాడు. ఇతనికి 3 లక్షల మంది యోధులు ఉన్నారు, యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు. 3 లక్షల మంది అంటే బాగా తక్కువ అన్నమాట. ఎందుకంటే మరి దావీదు దినాల్లో, తర్వాత సొలొమోను దినాల్లో, తర్వాత రెహబాం దినాల్లో, తర్వాత అబియా దినాల్లో, ఆసా దినాల్లో, యెహోషాపాతు దినాల్లో ఎట్లుండేవాళ్ళు, వాళ్ళు లక్షల్లో ఉండేవాళ్ళు, ఎక్కువ మంది ఉండేవారు అన్నమాట. కానీ క్రమేణా ఆ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఈయనకి ఎంతమంది సైనికులు ఉన్నారంటే 5వ వచనంలో చివరి లైన్లో మనం చూస్తే అతనికి మరి 3 లక్షల మంది యోధులు ఉన్నారన్నమాట. అయితే ఈయన ఏం చేశాడంటే, నా దగ్గర ఉన్నటువంటి సైన్యం తక్కువ మంది ఉన్నారు కనుక ఇప్పుడు ఏం చేశాడంటే, కొంతమందిని ఆయన 200 మణుగుల వెండికి కుదుర్చుకుని 6వ వచనం రాయబడింది, అతడు ఇశ్రాయేల్లో నుండి మరి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదుర్చుకున్నాడంట. ఎందుకంటే అతనికి ఉన్నది ఎంతమంది, 3 లక్షల మందే రాజుకి. అయితే అతనికి ఉన్నది 3 లక్షల మందే, కానీ తక్కువ ఉన్నారని చెప్పి ఏం చేశాడట, 3 లక్షల మంది కుదరదని చెప్పి 1,00,000 మందిని ఏం చేశాడు, ఇశ్రాయేలు వారిలో నుండి ఎఫ్రాయిం వారిని ఏం చేశాడంట, కుదుర్చుకున్నాడంట. అయితే దేవుడు అన్నాడు, దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు, ఒక దైవజనుడు పంపించి 7వ వచనంలో చూడండి, దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజు ఇశ్రాయేలు వారి
సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారకు ఎఫ్రాయిములో ఎవరికి తోడుగుండు. ఇప్పుడు ఆల్రెడీ 200 మనుగుల వెండిని ఏం చేశాడంట, వాళ్ళకి ఇచ్చేసి ఆల్రెడీ వాళ్ళే కొనేసుకున్నాడు. ఇంతకీ మరి దైవజనుడి ద్వారా దేవుడు పంపించి ఆ దైవజనుడు చెప్తున్నాడు, రాజా నువ్వు ఎఫ్రాయిములో కొంతమంది నువ్వు తీసుకుని వెళ్తున్నావు కాబట్టి ఆ ఎఫ్రాయిములో ఎవ్వరు కూడా నీకు దేవుడు తోడుగా ఉండడు, కాబట్టి ఆ సైన్యాన్ని విడిచిపెట్టేసేయమన్నప్పుడు ఈయన అంటాడు, అయ్యా మరి నేను అలా అలా అనుకుంటే ఎట్లాగండి. అయితే రాజు ఆ దైవజనుడు ఒక మాట అన్నాడు. 8వ వచనం చూడండి. అలాగున పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువులు ఎదుట నిన్ను కోల్చును, నిలబెట్టుటయు పడగొట్టయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా. చూస్తే ఇక్కడ దైవజనుడు చెప్పాడు, రాజా నువ్వు ఎఫ్రాయిములను తీసుకుని ఇశ్రాయేలు వారిని తీసుకుని నువ్వు వెళ్ళొద్దు అనంటే, ఒకవేళ నువ్వు గనక నేను చెప్తున్నాను వెళ్ళొద్దని, వాళ్ళు తీసుకుని వెళ్ళొద్దు అన్నాను, ఒకవేళ నువ్వు తీసుకుని వెళ్తానంటే పో, యుద్ధం బలంగా చేసినా సరే దేవుడు నీ శత్రువులు ఎదుట నిన్ను కూలుస్తాడు, ఎందుకంటే నిలబెట్టేవాడు కూల్చువాడు దేవుడే కదా అని చెప్పాడు. అప్పుడు ఈయనేమన్నాడు, అమజ్యా 9వ వచనంలో, అమజ్యా దైవసేవకుని చూసి దైవజనుని చూసి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మనుగుల వెండిని ఏమి చేసేదామని అందుకు దీనికంటే మరి అధికంగా ఆయన నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడికి ప్రత్యుత్తరం ఇచ్చును. ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, మరి అమజ్య అంటున్నాడు, అయ్యా నేను 200 మనుగులకి ఆల్రెడీ నేను సైన్యమును కుదుర్చుకున్నాను, వారిని నేను కూర్చుకున్నాక ఇప్పుడు మరి ఆ 200 మందిని నేను కొనుక్కున్నాను కదా, 100 మంది నేను కొనుక్కున్న 200 మనుగుల వెండిచ్చి, ఇప్పుడు మరి దాని సంగతి ఏంటి, వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాను కదా, వాళ్ళు నాకు ఎవరు కదా, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే ఎట్లా అని అంటే ఆయన అన్నాడు, దైవజనుడు అన్నాడు, మరి దీనికంటే అధికంగా యెహోవా నీకు ఇవ్వగలడు. రాజా నువ్వు ఇచ్చినటువంటి 200 మనుగుల వెండిని గురించి నువ్వు బాధపడవద్దు, దేవుడు దానికంటే నీకు దేవుడు ఎక్కువిస్తాడు. కాబట్టి అన్నప్పుడు ఈయన మాట విన్నాడంట. ఇక్కడ మాట ఏంటంటే, దీనికంటే మరీ అధికంగా యెహోవా నీకు ఇవ్వగలడు. దేవుడు నిజంగా దేవుడు మనకు అధికంగా ఇచ్చేటువంటి దేవుడు. అయితే ఈయన ఆ దైవజనుడు చెప్పినట్లుగా చేసి అమజ్య ఏం చేశాడంట, జనులను పంపివేస్తూ వచ్చినాడంట 11వ వచనంలో. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందండి, ఏం రాయబడిందంటే, దైవజనుడు చెప్పిన మాటలు కూడా ఈయన పాటిస్తూ వచ్చినాడు అనమాట, వింటూ వచ్చినాడు. దైవజనుడు చెప్పిన మాట వింటూ వచ్చినాడు అంటే ఈయన యథార్థంగా ప్రవర్తించాడు కొంతమట్టికి. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పబడినట్లుగా ఈయన కొంతమట్టికి నీతిగా ప్రవర్తించాడు, దావీదు చేయకపోయినట్లుగా. తర్వాత మరి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చినాడు. తర్వాత దైవజనుడు చెప్పినప్పుడు దానికి లోబడుతూనే వచ్చాడు, మంచిదే. అన్ని రోజులు కూడా ఈయన వర్ధిల్లుతూనే వచ్చాడు అనమాట, వర్ధిల్లుతూనే వచ్చినాడు. అయితే అమజ్య ఏం చేస్తూ వచ్చినాడంట, అనేక మందిని 14వ వచనం చూడండి, ఆ 1,00,000 మందిని తిప్పి పంపించేసి ఉన్న 3 లక్షలతోనే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, గొప్ప విజయం కలిగింది. చదువమ్మ 14వ వచనం. ఓడించి తిరిగి వచ్చిన తర్వాత షేయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి తమ దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి దూపం వేశాను. ఈయన ఇక్కడ తప్పిపోయినాడు, వెళ్ళాడు, వాళ్ళ మీద జయం కలిగింది. కానీ ఈసారి ఏం చేశాడంటే ఆయన అక్కడ ఉన్నటువంటి దేవతలను తీసుకుని వచ్చాడంట. దేవతలను తీసుకుని వచ్చి ఎందుకు తీసుకుని వచ్చినాడంటే ఆల్రెడీ సగమే ఉంది కదా భక్తి, దేవుణ్ణి పూర్తిగా ఏం చేయలేదు, వెంబడించలేకపోయినాడు కదా, దేవుని పూర్తిగా అనుసరించలేకపోతూ వచ్చినాడు కదా, ఆల్రెడీ సగమే ఉంది. మిగతా సహం ఎప్పుడైతే తన యుద్ధంలో జయం పొందాడో, ఎప్పుడైతే తాను బలపరచబడుతూ వచ్చినాడో, తను ఇంకా ఏం చేశాడంటే విగ్రహాల వైపు వెళ్ళిపోయినాడు, విగ్రహాలు తెచ్చుకుని పెట్టుకున్నాడు.
ఇప్పుడు ఏమైపోయినాడంటే విగ్రహాలు తీసుకొచ్చుకుని దేవుని పక్కన పెట్టేసి విగ్రహాలకి నమస్కారం చేసి వాటికి ఏం చేస్తున్నాడంట? ధూపం వేస్తున్నాడంట. ధూపం వేస్తున్నాడు. కాబట్టి మరి ఇతను తప్పిపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఇక్కడ ఏర్పడుతూ వచ్చినాయి. ఈయన ఏం చేశాడంట? కొన్ని మరి ఆ యొక్క విగ్రహాలు తీసుకుని వచ్చి ఏం చేశాడు? వాటికి పూజించి దేవతలుగా వాటిని నిలిపి వాటికి నమస్కారం చేశాడంట. దేవుడి నుంచి ఏమైందంటే తప్పిపోతూ వచ్చినాడు. తప్పిపోతూ వచ్చినప్పుడు దేవుడు ఊరుకోడు కదా. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఎలాంటి వాడంటే తొందరగా ఆయన ఎవరిని కూడా గద్దించడు. అయితే ప్రవర్తనలు పంపిస్తాడు. ప్రవర్తనలు పంపించిన తర్వాత ఆ దైవజనుల మాట వింటే పర్వాలేదు, వినకపోతే అప్పుడు ఆయన చర్య తీసుకుంటాడు. కాబట్టి ముందుగా ఏం చేస్తాడంటే ప్రవర్తనల ద్వారా హెచ్చరిక చేసేవాడు. ఈ ప్రవర్తన ద్వారా హెచ్చరిక చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ ప్రవర్తనలు పంపబడినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్న మాటలు విని ఎవరైతే మేలు పొందుతారో వాళ్ళని దేవుడు కాపాడుతూ వస్తాడు. కొంతమంది ఈ ప్రవర్తన మాట వినరు. ఎవరైతే ఈ ప్రవర్తన మాటలు వినలేదో వాళ్ళందరూ కూడా అపజయం కలుగుతుంది. మనము దావీదు దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాం. సౌలు దగ్గర నుంచి అమధ్య వరకు చూస్తూ వచ్చాం. ఇంతమంది రాజుల్లో ఆ ప్రవర్తన మాట విన్నది ఎవరంటే దావీదు, యెహోషాపాతు మాత్రమే. మిగతా వాళ్ళంతా ఫస్ట్లోకి వచ్చే కొద్ది రోజులు విన్నారు, తర్వాత వాళ్ళ మాట వాళ్ళు వినలేదు. వాళ్ళు తప్పిపోయినారు. వాళ్ళు ఆ ప్రవర్తన పంపించినప్పుడు ప్రవర్తన మాట వినలేదు సరిగదా, ప్రవర్తనను చంపుతూ వచ్చినారు, వాళ్ళని త్రోసివేస్తూ వచ్చినారు చాలామంది రాజులు. అయితే యూదారాజుల్లో కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే కొద్ది రోజులు బాగానే ఆత్మీయంగా బలంగా ఉండి తర్వాత వాళ్ళు స్థిరపడిన తర్వాత ప్రవర్తన మాటలు వినకుండా చెడిపోతారన్నమాట. మీరు యూదారాజుల్లో మనం చూస్తే ఎక్కువ మంది మీరు దావీదు దగ్గర నుంచి సౌలు దగ్గర నుంచి చూడండి, ప్రవర్తన మాట వినక ప్రవర్తకు లోబడకుండా చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు కూడా రాజ్యం స్థిరపడిన తర్వాత మరి ఊరియా భార్య అయిన మరి బెత్షెబా విషయంలో దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవర్తనే దేవుడు పంపించాడు. నాతాను ప్రవర్త వెళ్ళి తన పాపాన్ని తన దగ్గర చెప్పినప్పుడు ఆ పాపి నువ్వే, ఆ పాపం చేసిన వాడు నువ్వేనంటే దావీదు వెంటనే ఒప్పుకున్నాడు. ఎవరక్కడ ఈయన తీసుకునే లోపలేయండి అని అనలే, దావీదు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు కనుక దావీదుని దేవుడు ఆశీర్వదించినాడు. దావీదు తర్వాత యెహోషాపాతు రాజు కూడా ప్రవర్తన చెప్పినప్పుడు లోబడ్డాడు, విన్నాడు. కానీ మిగతా వాళ్ళంతా కూడా ఆశాను చూస్తాము, ఆశ కూడా కొద్ది రోజులు వింటాడు కానీ తర్వాత వినడు. కాబట్టి ఆ ప్రవర్తన మాటను త్రోసివేసినటువంటి వ్యక్తులుగా వారిని మనము చూస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళు ఏం చేయలేదు, ఆ ప్రవర్తన మాటలు వినలేదు కనుక వాళ్ళందరూ కూడా ఏమైపోతూ వచ్చినారు, వాళ్ళందరూ కూడా నశించిపోతూ వచ్చినారు. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా నశించిపోతూ వచ్చినారు. వాళ్ళంతా మరి దారి తప్పిపోతూ వచ్చినారు. ఎందుకనంటే దేవుడు ఎవరిని కూడా తొందరగా శిక్షించకుండా దేవుడు ఏం చేస్తాడంట, మెల్లగా వారికి బుద్ధి చెప్పడానికి కొంతమంది ప్రవక్తలను వారి వద్దకు పంపిస్తాడు. ఇప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే అమధ్య విషయంలో కూడా దేవుడు ప్రవర్తన పంపించాడు. ఇప్పుడు ఇందాక వచ్చినట్లుగానే, ఇంతకుముందు వచ్చినట్లుగానే ఇప్పుడు ఇంకొక ప్రవర్త వచ్చాడు. చూడండి 25వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 15వ వచనం. అందుకొరకు యెహోవా కోపము అమధ్య మీద రగులుకొనెను, అతని యొద్దకు ప్రవర్తన పంపగా అతడు నీ చేతుల నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల వద్ద నువ్వెందుకు విచారణ చేయదు అని అమధ్యతో అనెను. ఇక్కడ అంటున్నాడు, నువ్వెందుకు శక్తి లేనటువంటి వారితో నువ్వెందుకుంటావు, ఆ దేవతలు శక్తి లేనటువంటివి, వాటి వద్ద నువ్వెందుకు విచారణ చేస్తున్నావు అమధ్య అని చెప్పి ప్రవర్త వచ్చి తనతో మాట్లాడుతున్నాడు.
ఇన్ని రోజులు ప్రవర్త చెప్పిన మాటలు వినేవాడు, కానీ ఇప్పుడు ప్రవర్త చెప్పిన మాట వినటంలా. ప్రవర్త వచ్చి 15వ వచనంలో అంటాడు, దేవుని కోపం అంట తన మీద రగులుకుందంట. అయితే ఆయన అతని యొద్దకు ప్రవర్తన ఒకరిని పంపగా, అతడు నీ చేతుల నుండి తన జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నువ్వు ఎందుకు విచారణ చేస్తున్నావు అని చెప్పి అతన్ని అడుగుతూ వచ్చినప్పుడు అమధ్య ఈసారి ఒప్పుకోలే. 16వ వచనం చూడండి. అతడు అమధ్యతో మాట్లాడుతుండగా రాజు అతను చూచి, నువ్వు రాజు యొక్క ఆలోచనకర్తల్లో ఒకడవై ఉన్నావా? ఊరకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా, ఆ ప్రవర్త నేను ఇలాగును చేసి నా ఆలోచన అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయని ఉద్దేశించున్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకుండెను. కాబట్టి ఇక్కడ రాజుని అంటున్నాడు, నువ్వేంటయ్యా నాకు చెప్పేది? నువ్వేమన్నా నాకు విచారణకర్తలై ఉన్నావా? నువ్వేమన్నా నాకేమైనా విచారణకర్తవా? నువ్వేంటి నాకు చెప్పేది? నాకు సలహాదారులు లేరనుకున్నావా? ఇది మన ఆత్మీయ జీవితంలో ఇది ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామంది సలహాదారులు ఉంటారు, చాలామంది మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇతను కూడా ఏమంటున్నాడంటే, నాకేమైనా నువ్వేమైనా విచారణకర్తగా ఉన్నావా, ఆలోచనకర్తగా ఉన్నావా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే నాకు ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వేంటి నాకు ఆలోచన చెప్పేది? చాలామంది దేవుని బిడ్డలారా, దైవ సేవకులు మాట్లాడుతుంటే ఆ మాటలు వినరు. ఎవరో చెప్పిన మాటలు వింటారు, కానీ ఇక్కడ పులిపీఠం మీద నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం వినము. ఎవరైనా తీయటి మాటలు చెప్తుంటే ఆ మాటలు వింటాం, మనం ఆ మాటలు వింటాం, ఆ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుంటాం. అతను ఏమన్నాడంటే, నువ్వేంటి నాకు చెప్పేది? నువ్వేమి నాకు చెప్పవసరంలే, నువ్వేమి నాకు చెప్పవసరంలా. నువ్వేమన్నా నా ఆలోచనకర్తలో ఒకటివై ఉన్నావా? నీ ఆలోచన ఏంటి నాకు? కాబట్టి మర్యాదగా చెప్తాను, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నేను చంపాలా అంటే. చూడండి, ఆ ప్రవర్త మాట వినకుండా ఏం చేస్తూ వచ్చినాడంట? అంగీకరించలేదంట. ప్రవర్త చెప్తున్న మాట అంగీకరించలేదంట. చివరికి దేవుని యొక్క ఉగ్రతకి ఏమైపోయినాడు? ఆ ప్రవర్త అంటున్నాడు, నా ఆలోచన అంగీకరింపకపోవట చూచి దేవుడు నిన్ను నశింపచేయ నిర్దేశించున్నాడని నాకు తెలియనని ఓరుకుండెను. కాబట్టి ప్రవర్త చెప్పిన మాటలు వినక నశించిపోయినటువంటి రాజులు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ప్రవర్తన వాళ్ళు ప్రవర్తన మాట వినలేదు, పెడచెవిని పెట్టలేదు. వినకపోవటం కారణం చేత ఆ రాజులందరూ నశించిపోయినారు, కానీ ఒక ఇద్దరు రాజులు మాత్రమే మరి వాళ్ళు ప్రవర్త మాట విని చివరి వరకు లోబడి ఉన్నారు. ఆ వాక్యానికి, ఆ దేవుని మాటలకు వారు అంగీకరించి చివరి వరకు కూడా వాళ్ళు క్షేమంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. కానీ మిగతా రాజులందరూ ఘోరంగా, అన్యాయంగా, మధ్య వయసులోనే, అతి తక్కువ వయసులోనే అపజయాలతో చనిపోయినారు అన్నమాట. కాబట్టి దైవ సేవకులు, మరి పాస్టర్లు, వీళ్ళందరూ ఎందుకు దేవుడు మనకు పెడుతున్నాడంటే ఆయన మాటలు మనం విని నేర్చుకోవడానికి, ఆ మాట ప్రకారం మనం నడుచుకోవడానికి, త్రోసివేయడానికి కాదు. పెడచెవిని పెడతాం కదా, మా సమయానికి రావాలంటే పెడచెవి పెడతాం, గురుకుడుకులు రావాలంటే పెడచెవి పెడతాం కదా. ఏది చెప్పినా సరే చావుకులకి మొట్టమొదట పెడచెవి పెడుతున్నామంటే అర్థం ఏంటంటే మనము దేవునికి లోబట్టలేదని. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైతే సేవకునికి అనుకూలంగా సమీపంగా ఉండవరో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళని దేవుడు బలంగా వాడుకుంటాడు కూడా పరిచర్యలు కూడా. సేవకునికి అనుకూలంగా లేకుండా సేవకుని మాట త్రోసివేసి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో అపజయాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కనబడే దేవుని సేవకునికే మనం లోబడకపోతే, దేవుని ద్వారా పంపబడిన సేవకులకే మనం లోబడకపోతే, ఎవరో చెప్పిన మాటలకు మనం లోబడితే ఏంటి ప్రయోజనం? దేవునికి ఏమి లోబడుతున్నాం? దేవుడు రాడు కదా స్వయంగా. కాబట్టి మనం లోబడాలి. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు? నాకు చాలామంది ఆలోచనకర్తలు ఉన్నారు, నువ్వేంటి నాకు చెప్పేది? నువ్వు చెప్తే నేను వినాలా? నాకు చాలామంది ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను వినను. కానీ యెహోషాపాతు
ఒక మంచి మాట పలుకుతాడు. చూడండి దేవుని వాక్యంలో 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోన్య అరణ్యమునకు పోయిరి. వారు పోతుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేం కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవర్తనలు నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుదురు అని చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూస్తే హెచ్చరిక చేశాడు. ఏమన్నాడంటే ఆయన నమ్ముకోనండి, ఆయన ప్రవర్తన మాట వినండి, లోబడండి, ఆయన ప్రవర్తన మాట నమ్ముకోండి అని చెప్పాడు. అట్లాగే ఆ యొక్క వ్యక్తిని దేవుడు, యెహోషాపాతుని దేవుడు కాపాడినాడు. యెహోషాపాతు జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు, అంతవరకు దేవుడు కాపాడాలి. దావీదంట చనిపోయేటప్పుడు ఎట్లా చనిపోయాడంటే దావీదు అంటాడు, అభిషేకించిన వాడిని నేను ముట్టను, దేవుని చేత అభిషేకించిన వాడిని నేను ముట్టను. కాబట్టి అంత గొప్ప రాజు, నేను అభిషేకించినటువంటి వాడిని నేను ముట్టను అన్నాడు దావీదు. అందుకని దావీదు చనిపోయేటప్పుడు అంట నిండు వృద్ధాప్యం వచ్చినప్పుడు ముదుములో ఐశ్వర్యాలతో చనిపోయినాడంట, నెమ్మదిగా చనిపోయినాడంట కదా. ఎంత గొప్ప విషయం. కారణం ఏంటంటే దేవుని సేవకులంటే లోబడేవాడు, దేవుని సేవకులంటే భయపడేవాళ్ళు, దేవుని సేవకులంటే మర్యాద ఇచ్చేవాడు. వాళ్ళు ఏదైనా ఒక మాట హెచ్చరిక చేస్తే, దేవుని దగ్గర నుంచి వచ్చి వాళ్ళు ప్రకటన చేస్తే, ఆ మాట దేవుని మాటగా గ్రహించి, ఇది దేవుడే నాతో మాట్లాడాడని దాన్ని అంగీకరించినటువంటి వ్యక్తులు వాళ్ళు అభివృద్ధి చెందారు రాజుల్లో. కానీ అంటే మన ఇశ్రాయేల్ రాజులు కూడా ఉన్నారు. మీరు గమనించండి, ఇశ్రాయేల్ రాజులు అస్సలు వినరాళ్ళు. ఇంకా యూదా రాజుల్లో కొంతమంది సగం వరకని వింటారు, ఇశ్రాయేల్ రాజులు అస్సలు వినరు. అందుకని వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం, అందుకే నేను చెప్పట్లే వాళ్ళ గురించి. లేకపోతే ఇశ్రాయేల్ రాజులు కూడా భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అసలు దేవుని మాట వినరు, దేవుని ప్రవర్తన మాట కూడా అస్సలు వినరు వాళ్ళు. అయితే వీళ్ళలో కొంతవరకు మంచి రాజులు ఉన్నారు, సగం వరకు మంచి రాజులు ఉన్నారు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇది దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళలేదు అంటున్నాడు. నువ్వేంటి నాకు చెప్పేది? ప్రవర్తన అంటే ఏంటి? దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు మనకు తెలియచేస్తాయి. వీడప్పుడు వినొద్దు, వీడప్పుడు నేను వినొద్దు. ఇక్కడ నుంచి నేను చెప్పే మాట మీరు వినకపోతే మాత్రం మీ ఆత్మీయ జీవితంలో మీరు చాలా నష్టపోతారు. ఇవాళ అనుకోవచ్చు బాగానే ఉన్నానని, సంఘ ప్రార్థనలు, గృహకొడుకులు, ఇవన్నీ ఆత్మీయ విషయాల్లో దేవుని మందిరాన్ని పెడచెవి పెట్టావంటే జరగబోయే విషయం చెప్తున్నా నేను. ఈ మందిరంలో ఎవరు ఉండరు, ఇంకా రాను మీరు చేసే పనులకి ఈ మందిరంలో ఉండరు. సుధాకర్ గారు వెళ్ళిపోయిన కాడి నుంచి ఇప్పుడు వరకు చూస్తే చాలా తగ్గిపోయినారు. దైవారం గారు ఉన్నప్పుడు కొంతమంది తగ్గిపోయినారు, ఇప్పుడు కూడా కొంతమంది తగ్గిపోతున్నారు. రాను ఈ మందిరంలో ఎవడు ఉండడు. ఎందుకంటే నాకు తెలిసి మీరంతా మనుషులను బట్టే దేవుని మందిరానికి వస్తున్నారు. మీరే మాట్లాడుకుంటారు, మీరే సంప్రదించుకుంటారు, సేవకుల మాట వినరు. ఇక్కడ దాని ద్వారా సంఘం ఏమైపోతుందంటే బలహీనమైపోతుంది. సైన్యం బలహీనమైంది. ఎంతమంది ఉండేవాళ్ళు? మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. దావీదు కాలంలో, సౌలు కాలంలో, యెహోషాపాతు కాలంలో, వాళ్ళ కాలాల్లో ఎంతమంది సైనికులు ఉండేవాళ్ళు? ఇప్పుడు ఈయన కాలం నుండి వచ్చేసరికి 3 లక్షల మంది అనంట. కారణం ఏంటంటే సైన్యం బలహీనపడుతూ వస్తుంది. 1 లక్ష మందిని వెండికి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ డైరీలో రాసి పెట్టుకోండి. మీరు ఇట్లా గృహకూడుకులు, ఆదివారాలు ఇవన్నీ మానేస్తే కనుక, ఐక్యత లేకుండా ఉంటే కనుక ఉండేవాళ్ళు కూడా ఉండరు. ఆ అన్న చెప్పాడని చెప్తారు మీరు. సేవకులు ఇవాళ వస్తాం, రేపు వెళ్ళిపోతాం. సేవకులు ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి లోబడి ఉండాలి. వాళ్ళు చెప్పిన మాట విని ఏం చేయాలనేది దేవుడు పులిపేట మీద నుంచి చెప్తాడు. మీ ఆత్మీయ క్షేమం కోరి మీరు వాటిని పాటిస్తే మేలు పొందుతారు, ఐక్యత కలిగి ఉంటే మేలు పొందుతారు, లేకపోతే ఏం లేదు.
ఉండవాళ్ళు కూడా పోతారు. రాను 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 ఏమైపోతారు? సంఖ్య తగ్గిపోద్ది, బలహీనపడిపోతుంది. ఇక్కడ సైన్యం ఏమైపోయింది? బలహీనపడిపోయింది. కారణం ఏంటంటే చివరికి మనకు దేవుని యొక్క ఉగ్రతకు మనం గురవుతాం. మన సంఘం మీది, మందిరం మీదమ్మ. దానికి బాధ్యత నీవే. ఈ సంఘాన్ని నిలబెట్టాలన్నా, దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా నీదే బాధ్యత. ఒకరోజు 1000 రూపాయలు కూలి చూసుకోవద్దు, 1000 రూపాయలు కష్టం చూసుకోవద్దు. సంఘ క్షేమం కోరు ఉంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ కూడా ఏమన్నాడంటే దీనికంటే అధికంగా 9వ వచనంలో ఏమన్నాడు? దీనికంటే అధికంగా ఆయన నీకు ఇవ్వగలడు. ఒక్కరోజు కూలి మానేస్తే, ఒక్కరోజు 1000 రూపాయలు మానేస్తే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి మిగతా టైంలో దేవుడు నీ చేతి పని దీవించడా? నిన్నొందు ఉపవాస దినం ఉంది, ఆ ఒక్కరోజు పని మానేస్తే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడా? నీకు దానికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వడా? కానీ మనం వినము. ఒక్కరోజు ఆదివారం 1000 రూపాయలు పని మానేస్తే మిగతా వారం అంతా దేవుడు నీకు ఇవ్వడా? దానికంటే అధికంగా ఇస్తాడు ఆయన. కాబట్టి బైబిల్లో రాయబడింది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టం చేత అది ఎక్కువ కాదంట. నువ్వు ఎంత కష్టపడ్డా ఏం చేసినా చివరికి జీరోనే. చివరి గడికి వచ్చేసరికి ఏముండదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, నువ్వేమన్నా నా పైన విచారణకర్తవా? నువ్వేంటి నాకు చెప్పేది? నాకు చాలామంది ఉన్నారు ఆలోచించి చెప్పేవాళ్ళు. నువ్వేంటి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే చంపమంటావా అన్నాడు. ఆయన అన్నాడు, ఇక నువ్వు వినే పరిస్థితులు లేవని దేవుడు నిన్ను నశింపచే ఉద్దేశించున్నాడని కోరుకున్నాడంట. అయితే ఈయనేం చేశాడు చూడండి. ఇప్పుడు 17వ వచనం, అప్పుడు యోధారాజు అయిన అమధ్య ఆలోచన చేసుకుని, రమ్ము మనం ఒకరినొకరము ఒకరం చూసుకుందామని యెహూ పుట్టిన కుమారుడైన ఇశ్రాయేలు రాజునైన యెహోయాషునద్దుకు వర్తమానం పంపాడు. ఇక్కడ ఏం చేశాడంటే సొంత ఆలోచన అనమాట, దేవుడు చెప్పింది కాదు. ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధం పోవడానికంట ఈయనే వర్తమానం పంపించిండంట. ఏంటి, యుద్ధానికి వెళ్దాం రండి అని, ఒకరినొకరు చూసుకుందాం రండి, ముఖముఖాలు చూసుకుందాం, నువ్వు అక్కడ నేను ఇక్కడ కాదు, నీకు దమ్ముంటే రమ్మంటున్నాడు. ఆయన మరలా తిరిగి పంపించి ఆయన అన్నాడు 18వ వచనంలో, ఇశ్రాయేల్ రాజు కాగా ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాషు యోధారాజు అయిన అమధ్యాకి ఎలాగూ తిరగా వర్తమానం పంపెను, నీ కుమార్తెను నా కుమారుడికి ఇమ్మని లెబనోనున్న ముండ్ల చెట్లు, లెబనోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లెబనోనులో సంచరించు ఒక దుష్ట మృగము ఆ ముండ్ల చెట్టుని తొక్కివేసిన. అంటే ఇక్కడంట ఒక సామి చెప్తున్నాడు ఆయన, నీ కుమారుడు నాకు ఇమ్మని చెప్పి లెబనోను ఉన్నటువంటి ముళ్ళ చెట్టు అంట దేవదారు వృక్షాన్ని అడుగుతుంది, దేవదారు వృక్షం కొరకు అడుగుతుందంట. అంటే ఇది నీకు నాకు కుదిరేది కాదు, ఇది నువ్వు త్రొక్కబడతావు అబ్బాయి అని చెప్తున్నాడు. 19వ వచనం చూడండి, నేను ఎదోమీయులను ఓడించితిని కదా అని నువ్వు అనుకుంటున్నావు, నీ హృదయమున నువ్వు గర్వించి ప్రలాపములు పలుకున్నట్లు చేస్తున్నావు, నించోట నిలిచిండుము, నువ్వు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకున్నాడు ఎందుకు? నీవును నీతో కూడా యోధవారందరూ అపజయం ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయించు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారిని అప్పగించినట్లు దేవుని ప్రేరేపణ వల్ల అమధ్య వర్తమానము అంగీకరింపబడిండు. ఎందుకు వర్తమానం అంగీకరించలేదు? ఇశ్రాయేల్ రాజు వర్తమానం పంపించాడు, నువ్వు నా జోలికి ఎందుకు వస్తావురా? నువ్వు నా జోలికి వస్తే నీవు నీ జనులు కూడా నష్టపోతారు. కాబట్టి దయచేసి నా జోలికి రావద్దు, నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు, ఒక ఎదోమీయులను ఓడించావని చెప్పి గర్వించి అతిశయపడుతున్నావు, కాబట్టి నీ హృదయ గర్వం నేను ప్రలాపనిస్తుంది, కాబట్టి నువ్వు చేసేది మంచిది కాదు. నువ్వు నాతో వస్తే, నా జోలికి వస్తే మాత్రం నువ్వు కీడు తెచ్చుకుంటావు, నీ జనులకు కూడా కీడు వస్తుంది, మీరు నశించిపోతారు, నా జనులకు నా మీదకి రావద్దని చెప్పి వర్తమానం తిరిగి పంపించాడు. ఎందుకంటే తను ఆలోచన చేసి ఎక్కడో ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధం పాటించిండంట. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు వచ్చాడు, దేవుడు ఆ రాజు చెప్పిన మాట అంగీకరింపకుండా చేశాడంట. ఎందుకని అనంటే దేవుడే ఇక వాడిని నశింప చేయదలుచుకున్నాడు అన్నమాట కదా. జనులు ఎక్కడ విచారణ చేస్తున్నారు? 20వ వచనంలో, జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేస్తూ వస్తున్నారు కనుక వారి శత్రువుల చేతికి వారిని అప్పగించినట్లు
దేవుని ప్రేరేపణ వల్ల అమర్జ వర్తమానము ఇశ్రాయేల్ రాజు చెప్తున్నాడు, నువ్వు నా జోలికి రావద్దురంటే వింటం లేదంట, అంగీకరించడం లేదంట. అంగీకరించుకోకుండా ఏం చేస్తూ వచ్చినాడు, యుద్ధానికి బయలుదేరుతూ వచ్చినాడు అనమాట. యుద్ధానికి బయలుదేరుతూ వచ్చి ఏమైనాడు, యుద్ధానికి వచ్చినాడు, గర్వించినాడంట. గర్వించి యుద్ధానికి వచ్చి ఏమయ్యాడు, నశించిపోయినాడు అన్నమాట. ఏంటంటే మరి అమధ్య ఏం చేశాడు, 27 వచ్చిన చూడండి. అమధ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. అయితే వారు లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గొర్రెల మీద శవం ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతను పాతిపెట్టి. ఇప్పుడు ఏమైంది, ఆ రాజు చేత చచ్చాడు. ఇశ్రాయేల్ రాజు వచ్చాడు, యెహో కుమారుడు వచ్చి యెహోయాహాజు వచ్చి ఏం చేశాడంటే మరి అతన్ని తర్వాత ఇజ్రాయేల్ వారు అందరిలో కూడా కొంతమందిని, యూదా వారిని కొంతమంది చంపాడు. అందరూ పారిపోతూ వచ్చినారు, ఈయన కూడా పారిపోయినాడంట. ఎందుకు ఆరుతో యుద్ధం పెట్టుకోవడం ఎందుకు, ఈయన కూడా పారిపోవడం ఎందుకు? చివరికి జరిగింది ఏంటంటే, చివరికి ఎక్కడో దాక్కున్నప్పటికి కూడా పారిపోయి దాక్కున్నప్పటికి కూడా ఆ రాజు ఇశ్రాయేల్ రాజు మనుషులను పంపించి మరీ చంపించాడు. చంపిస్తే ఇప్పుడు ఏమైపోయింది, కారణం ఏంటంటే ఈయన కారణం ఏంటంటే ఇతనిలో ఉన్నటువంటి కొన్ని తప్పులను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 25వ అధ్యాయం 2వ వచనంలో పూర్ణ హృదయంతో ఆయన్ని అనుసరించలేదు, మొదటి తప్పు. రెండో తప్పు ఏం చేస్తూ వచ్చినాడంటే 14వ వచనంలో ఈయన మరి షేయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి వాటిని దేవతలుగా నిలిపి వాటిని ఆరాధిస్తూ వచ్చినాడు. మూడో తప్పు ఏంటంటే దేవుడు ఒక ప్రవర్తన పంపించినప్పుడు ప్రవర్త మాట కూడా వినలేదు. నాలుగో తప్పు ఏంటంటే 17వ వచనంలో తనంతరికి తానే ఆలోచన చేసుకుని లేదా అక్కడ ఉన్నటువంటి ఆలోచనకర్తల ఆలోచన విని ఏం చేశాడు, ఆ యొక్క మరి ఇశ్రాయేల్ రాజు మీదకి యెహోయాషు యొద్దకు మరి ఉత్తరం పంపించి అనవసరంగా ఆ రాజుతో పెట్టుకుని ఆ రాజు వచ్చి ఇతన్ని ఓడించి ఇతన్ని ఏం చేశాడు, మరి ఇతన్ని మరి పారిపోయే స్థితిలోకి తీసుకుని వచ్చినాడు. కారణం ఏంటంటే 17వ వచనంలో తను చేసుకున్నటువంటి ఆలోచన, దైవజనుడు దేవుని యొద్ద నుండి చెప్పిన ఆలోచనని త్రోసివేసి తన సొంత ఆలోచన చేశాడు. తర్వాత 19వ వచనంలో రాయబడింది, అతడు గర్వించాడంట. నీ హృదయము నువ్వు గర్వించినావు కాబట్టి నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు. ఎందుకు గర్వం వచ్చిందంటే ఏదోమీలను ఓడించాడంట. దాంతోనే ఈయనకేమైంది, నేను ఏదోమీలను ఓడించాను, నా అంతటాడు ఎవడని చెప్పి గర్వంతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఆరో తప్పు ఏంటంటే 27వ వచనంలో మనం చూస్తే అమధ్య యెహోవాను అనుసరించడం ఏం చేశాడంటే మానివేశాడంట. యెహోవాను అనుసరించుట మానివేశాడు. చివరికి ఏమైంది, చివరికి దేవుని యొక్క ఉగ్రత తన మీదకి వచ్చింది. అయితే ఏం చేశాడంట, పారిపోయినాడంట. 28వ వచనంలో అయితే వారు అతని వెనక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడి నుంచి చంపి గుర్రం మీద అతని శవముని తీసుకుని వచ్చి యూదా పట్టణమందు తన తండ్రుల యొద్ద పాతిపెట్టారంట. కనీసం రాజుల సమాధులు కూడా కాకుండా ఆ యొక్క దావీదు పట్టణంలో తండ్రుల సమాధి దగ్గర పాతిపెట్టారు. కారణం ఏంటంటే దేవునికి అవిధేయత చూపించాడు. దేవునికి అవిధేయత చూపించాడు. దేవునే మనం కూడా దేవుని బిడ్డలంగా మనం ఆయన్ని నిండు మనసుతో మనం వెంబడించాలి. నిండు మనసుతో మంచి మనసుతో ఆయన మనం సేవించాలి. యోవాషు వంటి మరి అమధ్యలాగా మనం అటు సగం ఉండకుండా నిండు మనసుతో ఆయన్ని వెంబడించే వారంగా దేవునే మనము కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు అమధ్య ఏమైపోయినాడు, చివరికి హతమైపోయినాడు, చివరికి నశించిపోయినాడు, చివరికి చనిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు, 29 సంవత్సరాలకి 20 సంవత్సరాలు ఏం చేశాడు, పరిపాలన చేసి చనిపోయాడు. 29 సంవత్సరాలే, ఎక్కువ రోజులు ఉండలేకపోతూ వచ్చినాడు. 25 సంవత్సరాలు అప్పుడు రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు ఏం చేశాడంట, పరిపాలన చేశాడు. మొదటి వచనం చదవండి.
అమధ్యాయాలను ఆరంభించినప్పుడు చూసినట్లయితే 29 సంవత్సరాలకు ఏమయ్యాడు? 29 సంవత్సరాలే పరిపాలన చేశాడు. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఉండేవాడు? దేవుని మాట వింటే, దేవుని మాటను అనుసరించి నడుచుకుంటే ఇంకెన్ని రోజులు పరిపాలన చేసేవాడు కదా. చివరికి ఏమైనాడు? 29 సంవత్సరాలకే పరిపాలన ముగించుకోవాల్సి వచ్చింది. 25 సంవత్సరాలు వయసప్పటి నుంచి అవి ఒక 25 సంవత్సరాలు, ఈ ఒక 29 సంవత్సరాలు కదా. 45 సంవత్సరాల అమ్మా 54 సంవత్సరాలకి ఏమయ్యాడు? ఆయన చనిపోవడం జరిగింది కదా. ఇంకా ఎన్ని రోజులు ఉండేవాడు? ఇంకెన్ని రోజులు ప్రభుత్వం చేసేవాడు. కాబట్టి ఇందులో నుంచి దేవుడు మనకి నేర్పించేది ఏంటంటే, మనము పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలి. దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏ మాటలు అయితే మనకి హెచ్చరిక చేస్తున్నాడో, మన ఆత్మీయంగా మనం ఏ రీతిగా ఉండాలో, ఈ పులిపీఠం మీద నుంచి దేవుడు ఏ మాట పలుకుతున్నాడో దాని ప్రకారం మనం చేసినప్పుడు మనం అభివృద్ధి పరచబడతాం, ఇంకా వర్ధిల్లుతాం, ఇంకా ఆశీర్వదించబడతాం, ఇంకా దీవించబడతాం అన్నమాట. అంతేకాని ఇది కృపాకాలం, ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు అనుకోవడం నీ భ్రమ. కాబట్టి కృపాకాలం అని అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. కాబట్టి ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడాల్సిందే. మనం చేసింది మళ్ళీ తిరిగి అనుభవించాల్సిందే. కాబట్టి మనం దేవునికి లోబడి ఉన్నత స్థితిలోనికి, ఉన్నత అనుభవంలోనికి మనం రావాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. మనం ప్రభు శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. మనమే పరీక్షించుకుందాం.